ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేటు యూట్యూబ్లో మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోగలరు. ఇక నేను ప్రతిరోజు కూడా భక్తులకి కొన్ని వందల మందికి యూట్యూబ్లో వారు కామెంట్ రూపంలో ప్రశ్న అడిగినప్పుడు వాటి అందరికీ నేను సమాధానం చెప్తున్నా. అందులో భాగంగా ఇప్పుడు ఇంకొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. చూడండి, నాగేందర్ గారు అడిగారు, అక్క అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉందండి. ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మీ అందరికీ తెల్లవారుజామున 4 గంటలకే మీ అందరికీ కూడా దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. గతంలో అయితే అలిపిరి నడక మార్గం మధ్యలో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మటుకు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇంకొకరు లచ్చి వంకుంట అంట ఆయన పేరు. ఆయన అడిగారు, హాయ్ నమస్తే మేడం, నేను జూన్ నెలలో మా ఫ్యామిలీతోనే తిరుపతి దర్శనానికి రావాలనుకున్నాను. మొదటిసారి టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేకపోతే అక్కడ వచ్చి తీసుకోవాలా? ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎలా బుక్ చేసుకోవాలి ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు అని అడిగారు. ఓకే సార్, మీరు జూన్లో రావాలి అనుకుంటున్నారా? జూలై వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్, అన్ని టికెట్లు అయిపోయినాయండి. నేను ఇక్కడ మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా జూలై వరకు అయిపోయినాయి. అలాగే మీ అందరికీ కూడా భక్తులందరికీ కూడా హెల్ప్ అవుతుంది. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు కూడా జూలై వరకు అయిపోయినాయి. స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు 300 కూడా చూసారా, జూలై వరకు అయిపోయినాయి. ఇక మీకు ఉన్నది ఏమిటి? ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్ అనేది కొన్ని తారీఖుల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ తారీఖులు ఏవో నేను చూపిస్తాను చూడండి. అయ్యయ్యో, అవి కూడా అయిపోయినాయండి. ఒక రకంగా చెప్పాలి అంటే జూలై వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. అయితే ప్రతి భక్తులకు కూడా ఇప్పుడు ఉన్నటువంటిది రెండే 2 దారులు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదండి, మీకు ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీస్ దగ్గర ttddevasanam.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ జూన్ అలాగే జూలై నెలకి దర్శన టికెట్లు ఇంకా విడుదల అవ్వలేదు. ఇవి ఏమిటి అంటే ఈ సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి అనే గుడిలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ మీరు పే చేసినట్లయితే ఈ హోమం అయిపోయిన తర్వాత ఈ టికెట్ తీసుకొని మీరు కొండపైన డైరెక్ట్గా 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా జూన్ అలాగే జూలై నెలకి దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో దయచేసి మీ ప్రశ్నకి నా సమాధానం ఏమిటి అంటే మీతో పాటు ప్రతి భక్తులకి ఉపయోగపడుతుందని నేను ఇదంతా లైవ్లో చూపించాను. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీరు అందరూ బుక్ చేసుకోగలరు. అలాగే ఇంకొకరు అడిగారు, బోగున నవీన్ కుమార్ గారు, జూన్ మంత్ 300 టికెట్స్ ఉన్నాయా మేడం అని. సో మీ అందరికి కూడా అదే చెప్తున్నానండి. జూలై వరకు కూడా అన్ని రకాల అఫీషియల్ బుకింగ్స్, రూమ్స్, అన్ని టికెట్లు బుకింగ్స్ అయిపోయినాయి. మీకు ఉన్నటువంటిది కేవలము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా హోమం టికెట్లు మాటకే మే అలాగే జూన్ నెలకి ఉన్నాయి. అవి రిలీజ్ అయినప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను మీ అందరికీ యూట్యూబ్లో ఒక వీడియో తీసి చెప్తా. అలాగే మధుకుమార్ గారు, మేడం మేము మే 2 రోజున శ్రీవారి మెట్ల ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం. అలా వెళ్తే అక్కడ దివ్యదర్శన టికెట్లు ఇస్తారా అని. తప్పకుండా ఇస్తారండి. శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడు మార్గంలో మధ్యలో 50వ మెట్టు దగ్గర కానీ 500 మెట్ల దగ్గర కానీ మీకు దివ్యదర్శన టోకెన్లు ఇస్తారు. తప్పకుండా మీరు తీసుకోగలరు. అలాగే NVN KMR గారు అడిగారు, ఏపీఎస్ఆర్టీసీ జూన్ దర్శనం టీటీడీ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ మేడం, ఓం నమో వెంకటేశాయ అని అడిగారు. తప్పకుండా అండి, మరొక 2 రోజుల్లో నేను వీడియో తీస్తాను. అయితే ఏపీఎస్ఆర్టీసీ జూన్ టికెట్లు మీకు కావాలి అనుకుంటే మే 1st వీక్లో విడుదలవుతాయండి. అప్పుడు మీరు బుక్ చేసుకోండి. నేను కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఇంకొకళ్ళు నన్ను స్పెషల్గా అడిగారు, అమన్ లక్కీ గారు అడిగారు, ఏమని అడిగారు, అక్క మాది కుప్పం, మేము ట్రైన్లో వస్తున్నాం తిరుపతికి, 5:30 ఈవినింగ్కి రీచ్ అవుతాం. మాకు SSD టోకెన్స్ ఏ టైం వరకు అవైలబుల్ అక్క? ఒకవేళ SSD టోకెన్స్ లేకపోతే ఏ టైంకి దర్శనం అవుతుంది? ఇంకో క్వశ్చన్ అక్క, మాకు CRO ఆఫీస్లో ఈవినింగ్ 7కి 8కి రూమ్లు ఇస్తారా?
వెరీ గుడ్ క్వశ్చన్. సో నేను వాళ్ళు పాపం టెన్షన్ పడతారు కాబట్టి మీ ముందే సమాధానం చెప్తున్నాను. ఏమిటి అంటే మీకు ఈవినింగ్ వస్తే రేపటి రోజు దర్శనం టికెట్లు వస్తాయి. అంటే మీరు ఈవినింగ్ వస్తే మీకు మే 1 దర్శనం టికెట్లు వస్తాయి అన్నమాట. మే 1 దర్శనం టికెట్లు మీకు వస్తాయి. నేను రాస్తున్న దర్శనం టికెట్స్ వస్తాయి. రూములు ట్రై చేయండి, ఎంతకంటే నేనేం చెప్పలేను. రూమ్ ట్రై చేయండి. సో ఈయనకు చెప్తూ మీకు కూడా చెప్తున్నానండి, ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 7-8 గంటల లోపల ఈ రోజుకి దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. అలాగే ఆ టికెట్లు అయిపోగానే మరుసటి రోజుకి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి ఈరోజు సాయంత్రం ఇస్తారన్నమాట. దయచేసి ఈ విషయం భక్తులందరూ తెలుసుకోవాలి. ఈ టికెట్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శన టోకెన్లుగా మీ అందరికీ ఇస్తున్నారు. మరో భక్తులు అడిగారు, హర్ష సాయి గారు, హాయ్ సిస్టర్, మా నాయనమ్మకు ఏజ్ 74 ఏళ్ళు, టికెట్ బుక్ చేయలేదు. సీనియర్ సిటిజన్ కోటా అండ్ స్పెషల్ దర్శన్ టికెట్ కూడా అవైలబుల్ లేవు. రిలీజ్ అయిన టైంలో టికెట్ లేకుండా సీనియర్ సిటిజన్ని ఎలౌ చేస్తారా దర్శనానికి? ఎలౌ చేస్తే ఎలా వెళ్ళాలి త్రూ సీనియర్ సిటిజన్ లైన్ ఆర్ వెళ్ళొచ్చా ఆర్ ఎస్ఎస్డి దర్శనం లైన్లో వెళ్ళాలా, ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో వెరీ గుడ్ అండి, మీ క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. జూలై నెలాఖరు వరకు కూడా సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక్కడ తిరుపతిలో మీకు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఆఫ్లైన్ విధానం ద్వారా సీనియర్ సిటిజన్ టికెట్లు ఇవ్వరు. తిరుమలలో ఇవ్వరు, ఇక్కడ ఇవ్వరు. అయితే ఎవరైనా కూడా సర్వదర్శన టోకెన్లు తీసుకొని మీరు వెళ్ళవచ్చు. వయసుతో నిమిత్తం లేదు. ఎంత వయసు అయినా కూడా రైల్వే స్టేషన్ ఎదురుగా సర్వదర్శన టోకెన్లు తీసుకొని వెళ్ళవచ్చు. కానీ ఆ సర్వదర్శనం క్యూ లైన్లో నించుంటే 5 నుంచి 6 గంటల లోపల మీకు దర్శనానికి టైం పడుతుంది. కాస్త ఆలోచించుకోండి. ఎందుకంటే మీ నాయనమ్మకి పెద్ద వయసు కాబట్టి నేనైతే సజెస్ట్ చెయ్యను. చక్కగా ఆవిడకి వయోవృద్ధులు వికలాంగుల దర్శనం క్యూ లైన్లోనే తీసుకొని వెళ్ళాలి. ఈ దర్శనం టికెట్లు ఆగస్ట్ నెలకి సంబంధించి మీ అందరికీ కూడా మే 23వ తారీఖు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అప్పుడు మీరు బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఆ తర్వాత సంతోష్ సచిని గారు అడిగారు, మ్యామ్ మే 1కి కొండపైన ఆఫ్లైన్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పండి మేడం అన్నారు. మే 1కి కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మే 1 తెల్లవారుజామున 3 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్ తిరుమలలో క్యూ లైన్లో నించుంటే మీకు తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు వారు తీసుకొని, అంటే నెంబర్ తీసుకొని ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకొని మీకు తప్పకుండా రూము ఇస్తారు. ఉదయం 7 తర్వాత ప్రయత్నిస్తే మే 1న మీకు రూములు దొరకడం చాలా కష్టము. ఇంకొకరు రవిచంద్రులు గారు అడిగారు, లడ్డు ప్రసాద సేవ జూన్ ఆర్ జూలై 24కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అన్నారు. జూలై కోటా పూర్తి స్థాయిలో సేవ చేసుకునే అవకాశం అయితే అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక జూన్ అలాగే జూలై నెలకు సంబంధించి అడిషనల్ కోటా విడుదలైనప్పుడు జనరల్ శ్రీవారి సేవ తిరుమల నేను మీకు ఒక స్పెషల్ వీడియో చేసి చూపిస్తా, అప్పుడు మీరు బుక్ చేసుకోండి. సో ఇవన్నీ నా వంతు ప్రయత్నంగా నేను సమాధానం చెప్పని కొన్ని ప్రశ్నలకి మీ ముందు చెప్పా, అంతేగాని ఆల్రెడీ ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, ఐ హ్యావ్ రెస్పాండెడ్ అప్లై అని కొట్టినప్పుడు నా ఛానల్లో కొన్ని వందల మందికి నేను సమాధానం చెప్పా. ఇవన్నీ కూడా నిన్న అర్ధరాత్రి అడిగిన వారికి నేను ఇప్పుడు మీ ముందు వీడియో తీసి సమాధానం చెప్తున్నాను అన్నమాట. ఇక ఈ వీడియో చివరిలో నేను మీ అందరికి ఒక విషయం చెప్తా. ప్రస్తుతం అయితే నేను క్లియర్గా మీ అందరికీ చెప్తున్నానండి, మే జూన్ జూలై వరకు కూడా అన్ని రకాల రూములు టికెట్లు అయిపోయినాయి. కేవలం శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం విధానం ద్వారా మాత్రమే మే అలాగే జూన్ నెలకి ఖాళీగా ఉన్నాయి. అలాగే చాలామంది నన్ను ఒకటి అడుగుతూ ఉంటారు, చూడండి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శనం 200 రూపాయలది, ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మే నెలకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో మే 1 సెలెక్ట్ చేసుకుంటే చూసారా ఇన్ని స్లాట్స్లో ఖాళీగా ఉన్నాయి. దాదాపు 1000 టికెట్లు ఉన్నాయి ప్రతి రోజుకి కూడా ఖాళీలు. దయచేసి ఒకవేళ మీకు కావాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా బుక్ చేసుకోండి. అలాగే చాలామంది పెళ్లి కాని వారు ఎక్కువగా నన్ను అడుగుతూ ఉంటారండి మన స్పెషల్ వీడియోస్ ద్వారా. ఇక్కడ చూసారా టీటీడీ లోకల్ టెంపుల్ సేవ కోటా ఫర్ మే 2024 విల్ బి అవైలబుల్ అని ఉంది కదా. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ టెంపుల్లో శ్రీవారి సేవ తిరుమల, తిరుపతి, తిరుచానూరు, అలాగే శ్రీనివాస మంగాపురము ఇవన్నీ ఉన్నాయి కదా, నారాయణవరము. ఇక్కడ చూసారా శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ సేవలో కళ్యాణోత్సవం అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసారా కళ్యాణం చేయించుకోవాలనుకుంటే 500 రూపాయలు 42 టికెట్లు మే 30వ తారీఖున ఖాళీగా ఉన్నాయి.
ఇక్కడ చాలామంది కళ్యాణ కంకణం అని కూడా కట్టించుకుంటారనమాట. ఈ కంకణం కూడా చూసారా, నేను ఇక్కడ సెలెక్ట్ సేవలో కళ్యాణ కంకణం అని సెలెక్ట్ చేస్తే మే 16వ తారీఖు సెలెక్ట్ చేసుకుంటే 25 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సేవా టికెట్లు, ఒక్కొక్క టికెట్ 20 రూపాయలు మాత్రమే. 2 వ్యక్తులు కావాలనుకుంటే 2 వ్యక్తులు తీసుకోవచ్చు. సో ఈ టికెట్లు కేవలం 20 రూపాయలే. సో ఈ టికెట్లు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏ సేవ సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఏ టెంపుల్లో సెలెక్ట్ చేసుకున్నా, ఏ సేవ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ సేవ అయిపోయిన తర్వాత మీరు ఆయా టెంపుల్లో ఆయా గుళ్ళో ఆ దేవుళ్ళని మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కంకణం కట్టించుకున్నారనుకోండి, ఆ కంకణం సేవ అయిపోగానే స్వామివారిని మీరు తిరుపతిలోని స్వామివారి కళ్యాణ కంకణం సేవ అయిపోయాక చూడవచ్చు. అంతేగాని ఈ ఆర్జిత సేవల్లో మీరు ఇక్కడ తిరుమల కాకుండా ఏది చూసినా ఆ టెంపుల్లో ఆ సేవ అయ్యాక ఆ దేవుణ్ణి మాత్రమే మీరు చూడగలరు. అంతేగాని ఈ సేవ అయిపోయాక తిరుమల స్వామివారిని చూడకూడదు. దయచేసి ఈ విషయం మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ కళ్యాణ కంకణం కూడా చాలా ఫేమస్ అండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈ సేవలో కూడా మీరు పాల్గొని స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. అవన్నీ కూడా తిరుమల కాదండి, తిరుపతిలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి సేవలు ఇంకా కూడా ఖాళీగా ఉన్నాయి, బుక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, జూలై వరకు కూడా వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ఆర్జిత సేవలు అన్నీ కూడా అయిపోయినాయండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.